Okay, so the next question వచ్చేసరికి when the president of India is impeached for the violation of the constitution, the charge shall be preferred by. So the question is literally talking about the impeachment of the president. So general ga president powers, okay, veto powers of president, impeachment, elections. So everything is very very important. ఇది parliament topic లోకి రావటం జరుగుతుంది. So the question is regarding the impeachment of president. So removal of the president, how the president will be removed and how the process will be taken. Okay, so see here. So general ga he holds office for the term of 5 years. Okay, సో జనరల్గా 5 years హోల్డ్ చేస్తారు ఆఫీస్, బట్ 5 years ఖచ్చితంగా ఉండాలా? నో, హీ కెన్ రిజైన్ ఫ్రమ్ హిస్ ఆఫీస్ అనమాట. ఓకే, సో రిజైన్ చేసేసాలనుకుంటే సో జనరల్గా హీ కెన్ రిజైన్ ఫ్రమ్ హిస్ ఆఫీస్. సో హీ కెన్ రైట్ రిజిగ్నేషన్ లెటర్ అండ్ హీ కెన్ సబ్మిట్ టు ద వైస్ ప్రెసిడెంట్ అనమాట, బై అడ్రసింగ్ రిజిగ్నేషన్ లెటర్ టు ద వైస్ ప్రెసిడెంట్. ఓకే, సో జనరల్గా ఏంటంటే అంతవరకు ఏమీ ఉండదు. సో జనరల్గా ఏంటంటే 5 years టర్మ్ ఆఫీస్ అనేది వాళ్ళు ఫినిష్ ఆఫ్ చేస్తారు. ఇప్పటి వరకు జనరల్గా రిజిగ్నేషన్ ఎవరు లెటర్ అనేది సబ్మిట్ చేయలేదు. అండ్ వన్స్ ఆ టర్మ్ అయిపోయిన తర్వాత ఎన్ని టైమ్స్ మళ్ళీ రీఎలెక్ట్ అవ్వచ్చు, ఇండియాలో అయితే ఎన్ని టైమ్స్ అయినా రీఎలెక్ట్ అవ్వచ్చు. ఓకే, సో నెంబర్ ఆఫ్ టైమ్స్ రీఎలెక్ట్ అవ్వచ్చు, బట్ ఇన్ యూఎస్ అది కాదు. సో జనరల్గా యూఎస్లో ప్రెసిడెంట్ అనేది ఓన్లీ 2 times అనమాట, దాని టర్మ్ పీరియడ్ ఓన్లీ ట్వైస్ అనమాట. ఓకే, సో ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రీఎలక్షన్ అవ్వచ్చు. ఓకే, సో ఇంపీచ్మెంట్, సో జనరల్గా ఏ కండిషన్స్ మీద వీ కెన్ ఏబుల్ టు రిమూవ్ ద ప్రెసిడెంట్, ఏ కండిషన్స్ మీద రిమూవ్ చేయొచ్చు అంటే ఇంపీచ్మెంట్ ఈజ్ నథింగ్ బట్ ద రిమూవల్. సో జనరల్గా టెక్నికల్గా వీ హ్యావ్ టు కాల్ ఇట్ యాజ్ ఇంపీచ్మెంట్ అనమాట. ఓకే, సో ఇఫ్ యూ వైలేట్స్ ద కాన్స్టిట్యూషన్, అంటే కాన్స్టిట్యూషన్ ప్రిన్సిపల్స్ని వైలేట్ చేస్తుంటే, అయితే సో ఏ కండిషన్స్ని వైలేషన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ కింద మనం కన్సిడర్ చేస్తాం, అయితే ఆ స్పెసిఫిసిటీ అయితే కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేయలేదు. ఓకే, సో హీ హ్యాస్ టు బి ఇంపీచ్డ్ ఆన్ ద గ్రౌండ్స్ ఆఫ్ వైలేషన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. ఏ గ్రౌండ్స్ మీద ఇంపీచ్ చేస్తామంటే వైలేషన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్, బట్ దేన్ని వైలేషన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ కింద కన్సిడర్ చేయాలనేది మాత్రం ఆ స్పెసిఫిసిటీ కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేయలేదు. ఓకే, సో జనరల్గా సరే అది ఏంటి అనేది ఆ ప్రాసెస్ చూద్దాం. సో జనరల్గా ఫర్ ఎగ్జాంపుల్ ఇంపీచ్ చేశారు. సో ఆ ప్రెసిడెంట్ ఈజ్ హ్యావింగ్ ఎనీ సే, అంటే తను ఏదైనా చెప్పుకోవచ్చు, ఎస్ హీ కెన్ ఛాలెంజ్ దిస్ ఇన్ సుప్రీం కోర్ట్ అనమాట. సో సుప్రీం కోర్టులో ఛాలెంజ్ చేయొచ్చు, హీ కెన్ ఛాలెంజ్ ఇన్ కోర్ట్. సో అప్పుడు సుప్రీం కోర్ట్ డిసైడ్ చేస్తుంది మేబీ ఇంపీచ్మెంట్ ప్రాసెస్ ఏదైతే ఉందో, సో ప్రెసిడెంట్ని రిమూవ్ చేసిన ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో వెదర్ ఇట్ ఈస్ వ్యాలిడ్ ఆర్ నాట్, రియల్గా తను కాన్స్టిట్యూషన్ని వైలేట్ చేశారా లేదా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎనీ బేసిక్ స్ట్రక్చర్కి ఎగెన్స్ట్గా ఏమైనా చేశారా, ఓకే, లేకపోతే సెక్యులరిజంకి ఏమైనా ఎగెన్స్ట్గా ఏదైనా యాక్ట్ చేశారా. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ హీ డస్ నాట్ యాక్ట్ ఆన్ ద ఎయిడ్ అండ్ అడ్వైస్ ఆఫ్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ చెప్పినట్టుగా వినలేదా, ఈవెన్ అది కూడా కాన్స్టిట్యూషన్ వైలేషన్ కింద వస్తుంది అనమాట. సో ఇవన్నీ కూడా చెక్ చేసుకొని సుప్రీం కోర్ట్ వెర్డిక్ట్ ఇస్తుంది అనమాట, దిస్ ఇంపీచ్మెంట్ ప్రాసెస్ అనేది ఇది ఏదైతే చేశారో ఇది వ్యాలిడ్ ఆర్ వ్యాలిడ్ కాదు అనేది. ఓకే, సో ఎవ్రీ టైమ్ ద డోర్స్ ఆర్ ఓపెన్ ఫర్ ద ప్రెసిడెంట్ ఆ ఇంపీచ్మెంట్ని ఛాలెంజ్ చేయడానికి. ఓకే, ఎస్, సో నెక్స్ట్ వన్, సో ఇంపీచ్మెంట్ ఏంటంటే ఇట్ కెన్ బి చార్జ్డ్, దీస్ చార్జెస్ కెన్ బి ఇనిషియేటెడ్ బై ఎయిదర్ ఆఫ్ ద హౌస్, అంటే లోక్సభ అవ్వచ్చు, రాజ్యసభ అవ్వచ్చు, ఎక్కడైనా ఈ ప్రాసెస్ని ఇనిషియేట్ చేయొచ్చు అనమాట. ఓకే, సో లోక్సభలో ఇనిషియేట్ చేస్తే ఆ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ రాజ్యసభలో కంటిన్యూ అవ్వాలి, రాజ్యసభలో ఇనిషియేట్ చేస్తే సో ఆ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ లోక్సభలో, ఎనీ హౌస్లో ఇనిషియేషన్ అనేది స్టార్ట్ అవ్వచ్చు అనమాట. సో రెండిట్లో కూడా స్పెషల్ మెజారిటీ ఓటింగ్ అనేది ఉండాలన్నమాట. ఓకే, సో సీ హియర్, సో ఇది మోషన్, ఓకే, ఇంపీచ్మెంట్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో ఈ ఇంపీచ్మెంట్ ఇనిషియేట్ చేయాలి అంటే ఆ పర్టికులర్ హౌస్లో మేబీ ఇట్ ఈస్ ఇన్ లోక్సభ, రాజ్యసభ 1/4 ఆఫ్ ద మెంబర్స్ హ్యాస్ టు బి సైన్. ఓకే, ఇంపీచ్మెంట్ ప్రాసెస్ ఇనిషియేట్ చేయడానికి మేబీ లోక్సభలో ఇంట్రడ్యూస్ చేశారనుకోండి, 1/4 ఆఫ్ ద మెంబర్స్ ఆఫ్ ద స్ట్రెంత్ ఆఫ్ ద హౌస్ దే హ్యాస్ టు సైన్ ఇంపీచ్మెంట్ ప్రాసెస్కి ఇనిషియేట్ చేయడానికి అనమాట. లోక్సభలో ఇంట్రడ్యూస్ చేసిన అంత అనమాట. అండ్ మోర్ ఓవర్ ఇంపీచ్మెంట్ ప్రాసెస్ ఇనిషియేట్ చేసే ముందు ప్రెసిడెంట్కి ప్రయర్గా 14 days ప్రయర్ నోటీస్ అనేది కూడా ఇవ్వాలి ఖచ్చితంగా. ఓకే, అండ్ స్పెషల్ మెజారిటీతో ఫర్ ఎగ్జాంపుల్ ఇంపీచ్మెంట్ ప్రాసెస్ లోక్సభలో ఫర్ ఎగ్జాంపుల్ ఇనిషియేట్ చేశారనుకోండి, ఓకే, సో 14 days ప్రయర్ నోటీస్ ప్రెసిడెంట్కి ఇవ్వాలి. అండ్ మోర్ ఓవర్ స్పెషల్ మెజారిటీతో లోక్సభలో పాస్ అవ్వాలి. అండ్ మోర్ ఓవర్ లోక్సభలో 1/4 మెంబర్స్ హ్యాస్ టు బి సైన్డ్ అనమాట. సో వన్స్ ఇక్కడ ప్రాసెస్ అయిపోయిన తర్వాత స్పెషల్ మెజారిటీ ఓటింగ్తో పాస్ అయిపోయిన తర్వాత దెన్ అది రాజ్యసభకి వెళ్ళడం జరుగుతుంది. ఓకే, సో రాజ్యసభకి వెళ్ళిన తర్వాత సో యాక్చువల్గా అక్కడ ఇన్వెస్టిగేషన్ చేస్తారు. ఇన్వెస్టిగేషన్ చేసి ఇఫ్ ఈవెన్ రాజ్యసభ ఆల్సో బిలీవ్ దట్ హీ యాక్టెడ్ అగెయిన్స్ట్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్, హీ వైలేటెడ్ ద కాన్స్టిట్యూషన్ అని చెప్పేసి అని అనుకుంటే ప్రిన్సిపల్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్, దెన్ ఇక్కడ కూడా స్పెషల్ మెజారిటీతో ఓటింగ్ ఉండాలి. సో ఇఫ్ ఇక్కడ స్పెషల్ మెజారిటీ ఓటింగ్తో పాస్ అయిపోతే ఇంపీచ్మెంట్ ప్రాసెస్, ఓకే, సో హీ విల్ బి టెర్మినేటెడ్ అనమాట. అయితే ఎవ్రీ టైమ్ హీ కెన్ ఛాలెంజ్ దిస్ ఇన్ సుప్రీం కోర్ట్. ఓకే, సో లెట్స్ సీ. So question. So just question was regarding impeachment, spoke only about impeachment process anamata. But
వీటో పవర్స్ గురించి, ఓకే, ఎలక్షన్ ప్రాసెస్ ఆఫ్ ప్రెసిడెంట్, ఓకే. సో జనరల్గా ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్, సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్, ఇండైరెక్ట్ ఎలక్షన్స్, సో ఎవ్రీథింగ్ ఎవరు ఉంటారు. అండ్ వన్ మోర్ థింగ్, సీ హియర్. సో ప్రెసిడెంట్ ఇంపీచ్మెంట్కి ప్రెసిడెంట్ ఎలక్షన్స్లో వాట్ ఈస్ ద డిఫరెన్స్ యాక్చువల్గా? సో జనరల్గా నామినేటెడ్ మెంబర్స్ ఆఫ్ ఎయిదర్, అంటే లోక్సభలో 2 నామినేటెడ్ మెంబర్స్ ఉంటారు అండ్ రాజ్యసభలో 12 నామినేటెడ్ మెంబర్స్ ఉంటారు కదా. సో నామినేటెడ్ మెంబర్స్ వోంట్ పార్టిసిపేట్ ఇన్ ద ఎలక్షన్ ఆఫ్ ప్రెసిడెంట్, బట్ దీస్ నామినేటెడ్ మెంబర్స్ విల్ పార్టిసిపేట్ ఇన్ ద ఇంపీచ్మెంట్ ఆఫ్ ప్రెసిడెంట్. ఇది గుర్తుపెట్టుకోండి జనరల్గా. అండ్ మోర్ ఓవర్ ద ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ ఆఫ్ ద స్టేట్ లెజిస్లేచర్స్, ఓకే, ఎమ్మెల్యేస్, జనరలీ దే విల్ పార్టిసిపేట్ ఇన్ ద ఎలక్షన్ ఆఫ్ ప్రెసిడెంట్. ఎందుకంటే అక్కడ యూనియన్కి స్టేట్కి సేమ్ ఉండడం జరుగుతుంది అనమాట, ఓకే. బట్ వేరాజ్ దే వోంట్ బి పార్టిసిపేటెడ్ ఇన్ ద ఇంపీచ్మెంట్ ప్రాసెస్ ఆఫ్ ప్రెసిడెంట్. అది అక్కడ రాసింది అదే, ఓకే. సో నామినేటెడ్ మెంబర్స్ విల్ పార్టిసిపేట్ ఇన్ ద ఇంపీచ్మెంట్ ప్రాసెస్, వేరాజ్ దే వోంట్ పార్టిసిపేట్ ఇన్ ద ఎలక్షన్ ప్రాసెస్. అండ్ మోర్ ఓవర్ ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ ద స్టేట్ లెజిస్లేచర్స్, దే పార్టిసిపేట్ ఇన్ ద ఎలక్షన్ ప్రాసెస్, బట్ దే వోంట్ పార్టిసిపేట్ ఇన్ ద ఇంపీచ్మెంట్ ప్రాసెస్. ఇట్ ఈస్ ద కీ డిఫరెన్స్, యూ హ్యావ్ టు రిమెంబర్ ఇట్. సో జనరల్గా ఇలాంటి కీ డిఫరెన్సెస్ గుర్తుపెట్టుకుంటే you can able to answer it properly, అంటే accuracy maintain చేయొచ్చు అనమాట. సో see here, when the president of India is impeached for the violation of the constitution, the charge shall be preferred by, ఎవరు ఇనిషియేట్ చేయొచ్చు చార్జెస్? లోక్సభ, రాజ్యసభ, either house of the parliament or the లోక్సభ followed by the రాజ్యసభ. either house, అది లోక్సభలో స్టార్ట్ అయ్యి రాజ్యసభకు వెళ్ళొచ్చు, లేకపోతే రాజ్యసభలో స్టార్ట్ అయ్యి లోక్సభకు వెళ్ళొచ్చు. సో ద ఆన్సర్ ఈస్ సి, either house of the parliament, ఓకే. So okay, so the next question వచ్చేసరికి the vice president of India who is also the ex officio chairman of the council of states is elected by the members of an electoral college consisting of the members. So specifically the question is about regarding the elections of vice president. Yes, so vice president election ki and ప్రెసిడెంట్ ఎలక్షన్కి డిఫరెన్స్ ఏంటి, అది కీ ప్రొవిజన్ తెలియాలి. అండ్ మోర్ ఓవర్ జనరల్గా వైస్ ప్రెసిడెంట్ రోల్, సో జనరల్గా వైస్ ప్రెసిడెంట్ ఏంటంటే హీఈస్ హ్యావింగ్ మేజర్ రోల్ ఇన్ యాక్టింగ్ యాజ్ చైర్మన్ ఆఫ్ రాజ్యసభ. ఎస్, సో సీ హియర్, సో జనరల్గా వైస్ ప్రెసిడెంట్ ఏంటంటే మేజర్లీ యాక్ట్స్ యాజ్ చైర్మన్ ఆఫ్ రాజ్యసభ. సో ఇన్ ద పవర్స్ ఆఫ్ ప్రెసిడెంట్ చాలా తక్కువగా యాక్ట్ చేయడం జరుగుతుంది ఎప్పుడెప్పుడు. సో వెన్ ద ఇంపీచ్మెంట్ ఆఫ్ ప్రెసిడెంట్ టేక్స్ ప్లేస్, ఆర్ ద ప్రెసిడెంట్ చనిపోయినప్పుడు, వెన్ హీ డైస్, ఆర్ లేకపోతే ప్రెసిడెంట్ ఏంటంటే రిజైన్ చేసినప్పుడు, అప్పుడు మాత్రమే హీ విల్ యాక్ట్ యాజ్ ప్రెసిడెంట్, అప్పుడు మాత్రమే సో జనరల్గా పవర్స్ ఉంటుంది. లేకపోతే మేజర్లీ వైస్ ప్రెసిడెంట్ హీ మేజర్లీ యాక్ట్స్ యాజ్ చైర్మన్ ఆఫ్ రాజ్యసభ, ఓకే. So that's what I have written. Only for some time he deals with the power of president, okay, but generally majorly acts as Rajya Sabha chairman, okay. So for example, in case of if he acts as president, ఒకవేళ ప్రెసిడెంట్ కింద యాక్ట్ చేస్తున్నారు అనుకోండి, does he needs to take any separate oath? Yes, okay, he has to make separate oath అనమాట. సెపరేట్ ఓత్ ఖచ్చితంగా చేయాలి. దట్స్ వాట్ ఐ హ్యావ్ రిటన్ స్పెసిఫికల్లీ, ఓకే. అండ్ ఎలక్షన్, ఓకే, సో ప్రెసిడెంట్ ఆర్ వైస్ ప్రెసిడెంట్ సేమ్ ఇండైరెక్ట్ మేనర్, ఓకే, ప్రపోర్షనల్ సిస్టమ్ అండ్ సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే సో సీక్రెట్ బ్యాలెట్, అంటే విప్ ఇష్యూస్ అనేవి ఉండవు అనమాట. సో పార్టీ చెప్పిన వాళ్ళకే వేయాలి. సో విప్ నో విప్ ఇష్యూస్ యాక్చువల్గా, ఓకే. And see here, I want to specifically mention the differences between president and vice president election process. So general ga president and vice president election process lo Lok Sabha and Rajya Sabha members untaru, okay. But so general ga president ki entante elected members of state legislatures and union territories, okay. So MLAs of union territories and moreover states ఉండడం జరుగుతుంది, ఇక్కడ ఉండరు వైస్ ప్రెసిడెంట్ లో, ఓకే. అండ్ మోరోవర్ నామినేటెడ్ మెంబర్స్ ఇక్కడ ఉండరు, ఓకే. సో లోక్సభలో ఇద్దరు, రాజ్యసభలో సో 12 మెంబర్స్ కదా. సో నామినేటెడ్ మెంబర్స్ వోంట్ పార్టిసిపేట్ ఇన్ ద ఎలక్షన్ ప్రాసెస్ ఆఫ్ ప్రెసిడెంట్, వేరస్ ద నామినేటెడ్ మెంబర్స్ విల్ పార్టిసిపేట్ ఇన్ ద ఎలక్షన్ ప్రాసెస్ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్. సో హౌ ద ఇంపీచ్మెంట్ హ్యాపెన్స్, హౌ ద ఎలక్షన్ ప్రాసెస్ హ్యాపెన్స్, టెక్నికల్గా మైన్యూట్ డిఫరెన్సెస్ వస్తాయి. సో ఎగ్జామ్ చాలా దగ్గరగా ఉంది కాబట్టి సో కీన్గా అబ్జర్వ్ చేయండి, షార్ట్ మేకింగ్, ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో లెట్స్ కమ్ బ్యాక్ టు ద క్వశ్చన్. The Vice President of India who is also the ex officio chairman of the అందుకే ఇచ్చారు, who is also the ex officio chairman of the Council of States, Rajya Sabha, he is elected by the members of the electoral college. ఎవరెవరు ఉంటారు? సో both the houses of the parliament. See, Rajya Sabha only కాదు, both the houses of the parliament, yes, Lok Sabha and Rajya Sabha కూడా ఉంటారు, yes, both the houses of the parliament and the upper house of the state legislature, no, okay, state legislature elected members they won't participate, okay, whereas they participate in the election process of president, but whereas they won't participate in the election process of vice president. And both the houses of the parliament and the members of the legislative assemblies of states and union territories, no. So the option was clear cut B, okay, yes, okay. So the next question was the Constitution 106th Amendment Act 2023, okay.
సో ఉమెన్ రిజర్వేషన్ బిల్ యాక్చువల్గా లాస్ట్ ఇయర్ ప్రిలిమ్స్లో కూడా దీని మీద క్వశ్చన్ రావటం జరిగింది. అండ్ ద సేమ్ క్వశ్చన్ in other perspective they asked. Okay, so reserves 1/3 of all seats. See here, నేను ఎస్టర్డే 8th షెడ్యూల్ లాంగ్వేజ్ చెప్పాను కదా, ఇందులో కనిపించింది. అది యాక్చువల్గా 2024 ప్రిలిమ్స్ క్వశ్చన్ సిఎస్ఈది ఇందులో కనిపించింది. అండ్ ఇందులోవి అందులోవి 1 or 2 years రిపీట్ అవుతాయి. ఓకే, సో దట్ ఈవెన్ 1 or 2 క్వశ్చన్స్ ఇచ్చి మీరు ఆల్రెడీ చూసారు కదా ఆర్ ప్రీవియస్ స్టూడెంట్స్, జస్ట్ మొన్న రిజల్ట్ ఓకే కీ ఇచ్చిన తర్వాత జస్ట్ 1 క్వశ్చన్తో వాళ్ళు ప్రిలిమ్స్ పోయింది. ఓకే, లాస్ట్ మినిట్లో దిస్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ని ప్రాక్టీస్ చేయడం వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఆ ఎడ్జ్ వస్తుంది మనకి. సో ద కాన్స్టిట్యూషన్ 106th Amendment Act 2023 రిజర్వ్స్ 1/3 of all seats for women in various legislatures. Yes. Okay, so for how many years will the reservation be available under this act? As you all know. Okay, so general ga reservations manaki. Okay, so reservations aspect చూస్తే సో రిజర్వేషన్స్ మనకి వేటి లో ఉన్నాయి. సో జనరల్ గా ఎడ్యుకేషన్, ఐఎమ్ నాట్ టాకింగ్ ఓన్లీ అబౌట్ ఉమెన్ రిజర్వేషన్. ఓకే, సో జనరల్గా ఎడ్యుకేషనల్ రిజర్వేషన్స్ ఉన్నాయి, ఎంప్లాయ్మెంట్లో రిజర్వేషన్స్ ఉన్నాయి. ఓకే, అండ్ మోర్ ఓవర్ పొలిటికల్గా రిజర్వేషన్స్ ఉన్నాయి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ లోక్సభలో అండ్ లోక్సభలో ఏంటంటే ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ ఉంది, రాజ్యసభలో నో రిజర్వేషన్స్. ఓకే, స్టేట్ లెజిస్లేచర్స్కి వద్దాం. ఓకే, అసెంబ్లీ. ఓకే, స్టేట్ లెజిస్లేచర్స్కి వస్తే అక్కడ కూడా ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్స్ ఉన్నాయి. జనరల్గా లెజిస్లేటివ్ కౌన్సిల్, సో జనరల్గా ఆల్ స్టేట్స్కి ఉండవు, పక్కన పెట్టేద్దాం. లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్స్, సో లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్స్, సో జనరల్గా పంచాయత్స్ అండ్ మున్సిపాలిటీస్. సో జనరల్గా ఇక్కడ ఎస్సీకి ఉంటుంది, ఎస్టీకి ఉంటుంది. అండ్ కొన్ని స్టేట్స్ దే ఆర్ ప్రొవైడింగ్ ఈవెన్ ఫర్ ఓబీసీ, నాట్ కంపల్సరీ. ఓకే, దే పాస్ దేర్ ఓన్ లెజిస్లేచర్స్ అండ్ కొంతమంది ఓబీసీకి ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ మోర్ ఓవర్ 1/3 ఉమెన్, అంటే 33%, నాట్ లెస్ దెన్ 33% ఉమెన్ రిజర్వేషన్ ఉంది లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్స్. ఓకే, ప్రతి పంచాయత్. ఓకే, సో పేరుకి మాత్రమే నిలబడతారు, వెనకాల హస్బెండ్ చూసుకుంటారు, యాజ్ యూ ఆల్ నో. ఓకే, సో ఇప్పుడు జనరల్గా దీన్ని అలాగే క్రిటిసైజ్ చేస్తారు. ఓకే, సో పంచాయతీ లెవెల్లో ఉన్నారు, మేబీ మినిస్టర్ అయినా అలాగే ఉంటారు, మేబీ ప్రెసిడెంట్ అయినా అలాగే ఉంటారు అన్నట్టు మాట్లాడుతున్నారు. సో బట్ బెనిఫిట్స్ ఆర్ క్రిటిసిజం వాట్ ఎవర్ ఇట్ ఈస్, నెగిటివ్ ఇంపాక్ట్ ఉండదు అని నేను చెప్పను, బట్ పాజిటివ్ ఉమెన్ ఎంపవర్మెంట్ అయితే ఖచ్చితంగా జరుగుతుంది దీనివల్ల. ఓకే, సో ఇప్పుడు ఉమెన్ రిజర్వేషన్ బిల్ దేని గురించి మాట్లాడుతుంది. సో ఆల్రెడీ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్స్లో 33% రిజర్వేషన్ ఈజ్ అవైలబుల్. బట్ చాలా మంది ఏంటి, సో ఈవెన్ దో పంచాయత్ ఆఫీస్ హోల్డ్ చేస్తున్నప్పటికీ కూడా ప్రెసిడెంట్ ఆఫీస్, సర్పంచ్ ఆఫీస్, వై దే ఆర్ నాట్ మూవింగ్ ఇన్ ద లేడర్. ఓకే, పైకి ఎందుకు మూవ్ అవ్వలేకపోతున్నారు, అప్ ఇన్ ద లేడర్. ఓకే, సో మినిస్టర్స్ ఎందుకు అవ్వలేకపోతున్నారు, ఎంపీస్ ఎందుకు అవ్వలేకపోతున్నారు, ఎమ్మెల్యేస్ ఎందుకు అవ్వలేకపోతున్నారు. ఓకే, సో ఉమెన్ ఎంపవర్మెంట్, పొలిటికల్ ఎంపవర్మెంట్ కోసం. సో జనరల్గా ఉమెన్ ఎడ్యుకేషనల్ ఎంపవర్మెంట్, ఎంపవర్మెంట్తో కంపేర్ చేస్తే ఇండియాలో ఉమెన్ పొలిటికల్ ఎంపవర్మెంట్ చాలా ఎక్కువ జరుగుతుంది కూడా. ఓకే, బికాస్ ఆఫ్ ఆల్ దీస్ రిజర్వేషన్ ప్రొవిజన్స్. సో ఇప్పుడు ఏంటంటే, సో లోక్సభలో ఆల్రెడీ ఎస్సీ ఎస్టీ ఉంది కాబట్టి ఇందులో 33% ఉమెన్ రిజర్వేషన్, రాజ్యసభలో నో రిజర్వేషన్స్ కాన్సెప్ట్. అండ్ మోర్ ఓవర్ అసెంబ్లీలో ఆల్రెడీ ఎస్సీ ఎస్టీ ఉంది కాబట్టి ఇక్కడ 33% ఉమెన్ రిజర్వేషన్ ప్రొవైడ్ చేయాలి. ఆల్రెడీ లోకల్ సెల్ఫ్లో ఉంది కాబట్టి హయ్యర్, స్టేట్ లెవెల్లో అండ్ యూనియన్ లెవెల్లో రిజర్వేషన్స్ ఫర్ ఉమెన్ ప్రొవైడ్ చేయాలి అనేది ఈ కాన్సెప్ట్. ఇది ఎప్పుడు 1996లో స్టార్ట్ అయింది. సో ఏ లాట్ ఆఫ్ టైమ్స్ ఏంటంటే ఈవెన్ ఐ థింక్ సో మన్మోహన్ సింగ్ గారు కూడా యాక్చువల్గా రాజ్యసభలో పాస్ చేయడం జరిగింది, అండ్ రాజ్యసభలో ఇంట్రడ్యూస్ చేస్తే పాస్ అయిపోవడం కూడా జరిగింది. తర్వాత లోక్సభ డిజాల్వ్ అయిపోయి ఈ రకంగా ఈ లాట్ ఆఫ్ టైమ్స్, ఎప్పుడు 1996 అప్పటి నుంచి కూడా ఈ లాట్ ఆఫ్ టైమ్స్ ఇంట్రడ్యూస్ చేసిన ఈ బిల్ ల్యాప్స్ అయిపోతూ వచ్చింది అనమాట. ఓకే, సో వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఫైనలీ ఇట్ వాస్ పాస్డ్ ఇన్ ద ఇయర్ 2023. ఓకే, సో అయితే ఏమని చెప్పారు, ఇమీడియట్ ఎలక్షన్స్ మనకి 2024లో. సో ఇమీడియట్ ఎలక్షన్స్లో అయితే మాత్రం అవ్వదు, ఎందుకంటే డీలిమిటేషన్ కమిషన్ అపాయింట్ చేసి అకార్డింగ్ టు ద కాన్స్టిట్యూయన్స్ ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి డన్ కదా. సో అందుకని చెప్పేసి ఆల్రెడీ మనకు ప్రొవిజన్ కూడా ఉంది 2026 తర్వాత కాన్స్టిట్యూయన్స్ చేంజ్ ఇదంతా తీసుకోవాలని చెప్పేసి. సో అది వన్స్ డిలిమిటేషన్ అయిన తర్వాత ఆఫ్టర్ 2026. ఓకే, సో 2029 నుంచి ఎలక్షన్స్లో మేబీ ఇది ఇంట్రడ్యూస్ చేయొచ్చు అని చెప్పారు. వన్స్ ఇఫ్ ఎవ్రీథింగ్ సెన్సస్ అది కంప్లీట్ అయిపోయి డీలిమిటేషన్ ఎవ్రీథింగ్ వాజ్ కంప్లీటెడ్, వీ కెన్ ఎక్స్పెక్ట్ ఇన్ 2029. ఆల్రెడీ క్యాస్ట్ సెన్సస్ కూడా ఇంక్లూడ్ చేస్తున్నారని చెప్పేసి ఆల్రెడీ స్టార్టెడ్ సెన్సస్ యాక్టివిటీ. ఓకే, సో వీ కెన్ ఎక్స్పెక్ట్ ఇన్ 2029 యాక్చువల్గా. బట్ ఇది ఎప్పటి వరకు నాట్ ఫర్ అన్లిమిటెడ్. సో యాక్చువల్గా ప్రొవిజన్ ఏంటంటే ఓన్లీ ఫర్ 15 years. 2029 ఇంట్రడ్యూస్ చేస్తే ఒకవేళ
ఓకే 15 years వరకు మాత్రమే రిజర్వేషన్ అవైలబుల్ ఉంటుంది. వన్స్ ఆ 15 years తర్వాత దే విల్ రివ్యూ ఇది నిజంగా ఏం జరుగుతుంది, వాట్ ఆర్ ద ఇష్యూస్, ఎవ్రీథింగ్ అడ్రస్ చేసి ఇఫ్ దే వాంట్ టు ఎక్స్టెండ్ దానికి తగ్గట్టుగా అప్పుడున్న కండిషన్స్కి తగ్గట్టుగా సర్కమ్స్టాన్సెస్గా దే విల్ మోడిఫై అనమాట. ఓకే సో 15 years పీరియడ్కి వ్యాలిడిటీ ఇవ్వడం జరిగింది అనమాట. సో దట్స్ వాట్ దే హ్యావ్ ఆస్క్డ్ ఆల్రెడీ. ఇది యూపీఎస్సీ సిఎస్సిలో దిస్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వర్ ఆల్రెడీ ఆస్క్డ్, ఆల్రెడీ లాస్ట్ ఇయర్ అడిగారు. ఓకే సో దిస్ యాక్ట్, సో దీన్నే జనరల్గా మనం ఏమంటే నారీ శక్తి వందనం అధినయం అని పిలుస్తాం. ఓకే సో లాస్ట్ ఇయర్ యూపీఎస్సీ సిఎస్సి దే ఆస్క్ దిస్ క్వశ్చన్. సో ద కాన్స్టిట్యూషన్ 106th Amendment Act 2023 reserves 1/3 of all seats for women in various legislatures. For how many years will the reservation be available under this act? It's just 15 for 15 years. Okay, yes. Let's move on to the next question. Okay, the next question was the Election Commission of India holds election for. Okay, so Election Commission of India, is it a constitutional body or statutory body? It's a constitutional body. Okay, సో ఆల్రెడీ టీఎన్ సేషన్ లాంటి ఒక కాన్స్టిట్యూషనల్ బాడీలో అలాంటి పర్సన్స్ని పెడితే హౌ ద రిఫార్మ్స్ కెన్ బి ఇంప్లిమెంటెడ్, ఎలాంటి రెవల్యూషన్ తీసుకురావచ్చు అని చూశారు. సో తర్వాత దాన్ని ఎంతవరకు డైల్యూట్ చేయగలిగితే అంతవరకు దాని పవర్స్ని తగ్గించడానికి సో ఆల్ గవర్నమెంట్స్, ఐ వోంట్ క్రిటిసైజ్ ఎనీ గవర్నమెంట్, ఆల్ గవర్నమెంట్స్ వాళ్ళ సాయి శక్తుల ఇది చేసి దీన్ని కొంత ఇన్ఎఫిషియెంట్గా తీసుకురావడానికి అయితే చాలా చేశారు. ఓకే సో అందుకని ఇది మల్టీ మెంబర్డ్ బాడీ అయింది. 1 చీఫ్ ఎలక్షన్ కమిషనర్, సో తర్వాత ఎలక్షన్ కమిషనర్స్. ఓకే సో రైట్ నౌ అయితే ఇద్దరు ఉన్నారు. సో జనరల్గా ప్రెసిడెంట్ ఫ్రమ్ టైమ్ టు టైమ్ హీ మే నోటిఫై అనమాట ఎంతమంది ఉండొచ్చు ఏంటని చెప్పేసి. ఓకే సో యాక్చువల్ ఇట్ ఈస్ ఏ కాన్స్టిట్యూషనల్ బాడీ. సో మనకి 1950లో యాక్చువల్గా దీన్ని ఓకే అండర్ ద ఆర్టికల్స్, సో జనరల్గా ఇట్ యాక్చువల్గా ఎన్విసేజ్డ్ ఇన్ పార్ట్ 15 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఎస్టర్డే కూడా నేను క్లాస్లో చెప్పాను. సో టోటల్గా మనకి 25 పార్ట్స్ ఉండడం జరిగింది. పార్ట్ 3 ఫండమెంటల్ రైట్స్, ఓకే పార్ట్ 4 డిపిఎస్పీ ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా. సో ఐ థింక్ సో టాపిక్ కూడా నేను మాట్లాడినట్టున్నా పార్ట్ 15 ఎలక్షన్స్ గురించి. ఓకే పార్ట్స్ మాట్లాడితే ఓకే సో ఇట్ టాక్స్ అబౌట్ ఎలక్షన్స్ కాబట్టి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దీని గురించి మాట్లాడుతుంది. సో ఆర్టికల్స్ ఏంటి 324 to 325 అండ్ దిస్ ఆర్టికల్ 324 ఏంటంటే ఎలక్షన్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గురించి మాట్లాడుతుంది అనమాట. సో యాజ్ కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఉన్నాయి కాబట్టి బేస్డ్ ఆన్ దిస్ యాక్చువల్గా యాక్ట్స్ని ఎనాక్ట్ చేయడం జరిగింది, లెజిస్లేట్ చేయడం జరిగింది. ఓకే సో రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1950 అండ్ 1951 అనమాట. ఓకే మీకు నోటా ఇవన్నీ కూడా రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1951లోనే ఎన్విసైజ్ చేయడం జరిగింది. ఓకే సో వాట్ ఈస్ ద మేజర్ డ్యూటీ? సో ఇన్ ఆర్డర్ టు కండక్ట్ ఫ్రీ అండ్ ఫైర్ ఎలక్షన్స్ అనమాట. ఎవరెవరికి కండక్ట్ చేస్తారు? పార్లమెంట్, స్టేట్ లెజిస్లేచర్, ప్రెసిడెంట్ అండ్ వైస్ ప్రెసిడెంట్. మేడం మరి పంచాయత్స్ అండ్ మున్సిపాలిటీస్కి ఎవరు కండక్ట్ చేస్తారు? సో జనరల్గా స్టేట్ ఎలక్షన్ కమిషన్ కండక్ట్ చేస్తుంది అనమాట. ఓకే సో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా జనరల్గా వీళ్ళకే కండక్ట్ చేస్తారు అండ్ స్టేట్ ఎలక్షన్ కమిషన్ సో యాక్చువల్గా పంచాయత్స్ అండ్ మున్సిపాలిటీస్కి కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకే సో ఎవరుంటారు? చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అండ్ యాజ్ ఆఫ్ నౌ 2 ఎలక్షన్ కమిషనర్స్. ఓకే సో ప్రెసిడెంట్ ఫ్రమ్ టైమ్ టు టైమ్ హీ విల్ నోటిఫై అనమాట ఎంతమంది ఏంటని చెప్పేసి. సో రీసెంట్గా యాక్ట్ వాజ్ పాస్డ్. ఓకే సో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అండ్ అదర్ ఎలక్షన్ కమిషనర్స్ యాక్ట్ ఆఫ్ 2023 విచ్ రీప్లేసెస్ 1991 యాక్ట్. ఇది మెయిన్స్ ఓరియంటేషన్ వెరీ వెరీ ఇంపార్టెంట్, హౌ ఇట్ ఇంపాక్టెడ్. ఓకే సో అటానమీ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎవ్రీథింగ్ అందులో కవర్ చేయాలి. ఓకే సో జస్ట్ రిమెంబర్ దిస్ యాక్ట్ ఆల్సో. ఓకే ఎస్ సో క్వశ్చన్ చూద్దాం. ద ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా హోల్డ్స్ ఎలక్షన్ ఫర్ the Parliament of India, yes, the state legislature and for the post of president and vice president, yes. First option. The ఎందుకు second option, third option and fourth option wrong? Because the Parliament, state legislative assemblies and state legislative councils only. జనరల్గా ఓన్లీ అని రాసేటప్పుడు జనరల్గా రాంగ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఓకే పార్లమెంట్ ఆఫ్ ఇండియా ఓన్లీ కాదు, ద పార్లమెంట్ ఆఫ్ ఇండియా అండ్ స్టేట్ లెజిస్లేచర్ ఓన్లీ కాదు. ఓకే పార్లమెంట్, స్టేట్ లెజిస్లేచర్స్ అండ్ మోర్ ఓవర్ స్పెసిఫిక్గా ప్రెసిడెంట్ అండ్ వైస్ ప్రెసిడెంట్. ఓకే సో వెరీ సింపుల్ క్వశ్చన్, ఆప్షన్ ఏ. సో ఓకే ద నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ మనీ బిల్ ఆర్ కరెక్ట్? ఓకే సో మనీ బిల్, సో జనరల్గా ఐ థింక్ సో ఆర్టికల్ 110 టాక్స్ అబౌట్ మనీ బిల్ రైట్. సో ఇది కూడా ఆల్రెడీ ప్రిలిమ్స్లో టెస్ట్ చేశారు. ఓకే మనీ బిల్ జనరల్గా ఎక్కువ అడుగుతారు. ఓకే సో మనీ బిల్ ఇట్ హ్యాస్ టు బి ఇంట్రడ్యూస్డ్ ఓన్లీ ఇన్ లోక్సభ, తెలుసు కదా, ఇట్ కెనాట్ బి ఇంట్రడ్యూస్డ్ ఇన్ రాజ్యసభ. అండ్ మోర్ ఓవర్ ఇంట్రడ్యూస్ చేసి అండ్ మనీ బిల్ మీద ఈవెన్ జాయింట్ సిట్టింగ్ కూడా అవ్వదు. ఓకే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ అండ్ మోర్ ఓవర్ మనీ బిల్. ఓకే సో వీటికి జాయింట్ సిట్టింగ్స్ అనేవి అవ్వవు, గుర్తుపెట్టుకోవాలి. ఓకే జాయింట్ సిట్టింగ్ ఈజ్ అండర్ ఆర్టికల్ 108, మనీ బిల్ 110, ఫైనాన్షియల్ బిల్ 117. ఓకే ఎస్ I think so you know the difference between money bill and financial bill. Okay so financial bill is a broad term. Okay so which of the following statements about money bill are correct? The money bill passed by the Lok Sabha shall be returned by the Rajya Sabha within 14 days with the recommendations. Okay return cheyochu once money bill
సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనీ బిల్ ఉంది అనుకుందాం. సో మనీ బిల్ అనేది ఇట్ హ్యాస్ టు బి ఇంట్రడ్యూస్డ్ ఓన్లీ ఇన్ లోక్సభ. ఓకే, సో లోక్సభ యాక్చువల్గా లోక్సభ ఇంట్రడ్యూస్, ప్రెసిడెంట్ యాక్చువల్గా ఇంట్రడ్యూస్ చేస్తే, ఓకే, సో లోక్సభ స్పీకర్ హ్యాస్ టు బి సర్టిఫైడ్ ఇట్ యాజ్ మనీ బిల్. సర్టిఫై చేయాలి, లోక్సభ స్పీకర్ హ్యాస్ టు బి సర్టిఫైడ్ ఈజ్ యాజ్ మనీ బిల్. సో జనరల్గా అన్నిటినీ కూడా మనీ బిల్ కింద లైక్ సర్టిఫై చేసేస్తున్నారు, మనీ బిల్ కింద యాక్చువల్గా పంపించేస్తున్నారు. ఏ లాట్ ఆఫ్ క్రిటిసిజం ఉంది దీని చుట్టూ. ఈవెన్ ఆధార్ని కూడా మనీ బిల్ కింద యాక్చువల్గా పాస్ ఆన్ చేయించేస్తారని క్రిటిసిజం కూడా ఉంది కదా. ఓకే, లోక్సభ స్పీకర్ హ్యాస్ టు బి సర్టిఫైడ్ ఇట్ యాజ్ మనీ బిల్. సో వన్స్ ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత ఇట్ హ్యాస్ టు బి పాస్, తర్వాత రాజ్యసభకు వెళ్ళాలి కదా. సో రాజ్యసభకి సో జనరల్గా మనీ బిల్ మీద పెద్దగా సే ఉండదు. సో విత్ ఇన్ 14 daysలో సమ్ రికమెండేషన్స్తో కెన్ సెండ్, బట్ ఆ రికమెండేషన్స్ని వీళ్ళు యాక్సెప్ట్ చేయాల్సిన రూల్ ఏమీ లేదు. ఓకే, దే కెనాట్, ఓకే, అది మాడిఫై, రాజ్యసభ కెనాట్ మాడిఫై, కెనాట్ అమెండ్, ఏది డినై చేయలేదు. ఓకే, అట్లీస్ట్ జస్ట్ ఇట్ కెన్ మేక్ ఓన్లీ సమ్ సజెషన్స్, రికమెండేషన్స్, అది వీళ్ళు యాక్సెప్ట్ చేయొచ్చు, యాక్సెప్ట్ చెయ్యకపోవచ్చు కూడా. ఓకే, సో 14 days తర్వాత ఓకే వీళ్ళు మళ్ళీ తిరిగి రాజ్యసభకు పంపించారు అనుకోండి. సో 14 days అయినా సరే తిరిగి రిటర్న్ రాలేదు అంటే ఇట్ డీమ్ టు బి పాస్డ్. ఓకే, 14 days వరకు కూడా రిటర్న్ రాకపోతే ఇట్ డీమ్ టు బి పాస్డ్. 14 days లోపు మాత్రమే రిటర్న్ రావాలి. రికమెండేషన్స్ ఇచ్చినవి లోక్సభ కెన్ యాక్సెప్ట్ ఆర్ కెనాట్ యాక్సెప్ట్. ఓకే, అథారిటేటివ్నెస్ ఉంటుంది, డిస్క్రిషనరీ ఉంటుంది. మళ్ళీ రీసెండ్ చేసిన తర్వాత సో ఇట్ హ్యాస్ టు బి డీమ్ టు పాస్. 14 days తర్వాత రిటర్న్ రాకపోతే ఇట్ డీమ్ టు బి పాస్డ్. ఓకే, సో సీ హియర్ అందుకే ఫస్ట్ ఆప్షన్ వాజ్ రైట్ ఆప్షన్. And the Lok Sabha, it cannot reject. Rajya Sabha cannot reject it, cannot amend it. Just it can make some recommendations. It may be accepted by the Lok Sabha or not. Okay, recommendations maatrame cheyagaladu. Okay, the Lok Sabha shall agree to the recommendations of the Rajya Sabha on the money bill to consider it passed by both houses. No need to. Our recommendations ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిన రూల్ అయితే మాత్రం లేదు. ఓకే, సో సెకండ్ ఆప్షన్ వాజ్ రాంగ్. థర్డ్ వన్, the finance minister has absolute powers to pass the money bill. No. Okay, so option 1 only is the correct answer. Okay.